నమస్తే 98 న్యూస్కు స్వాగతం. ఒక్క అవకాశం ఇచ్చి మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నాకు ఓటు వేసి గెలిపిస్తే కావలి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని కావలి నియోజకవర్గం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని 25, 26 వార్డుల్లో కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. వార్డులోకి విచ్చేసిన కావ్యకు, వేమిరెడ్డికి వార్డు ప్రజలు గజమాలలు వేసి హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ, ఒక్క అవకాశం ఇచ్చి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే కావలి పట్టణాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ప్రచారంలో కావ్య, వేమిరెడ్డి వెంట టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్, మాజీ శాసనసభ్యులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి, మనవ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, వేమిరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, బీదా రవిచంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి, కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు ఇరువురు మీ ముంగుడికి వచ్చి ఇచ్చేస్తున్నారు. వారిరువురిని ఆశీర్వదించి మీ పవిత్రమైన ఓటు ముద్రని సైకిల్ గుర్తు మీద వేసి వీరిరువురిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. కావలి పట్టణంలో ఈరోజు ఈ జనం చూస్తుంటే తెలుగుదేశం ఖచ్చితంగా రేపు ముందుకి గెలుస్తుందని జనాలు చూస్తుంటే అనిపిస్తుంది. కావలి పట్టణాన్ని మనము చాలా అభివృద్ధి చేయవచ్చు. ఈ 5 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఏ ఒక్క పరిశ్రమ కానీ ఇటువంటి ఏది కనపడటం లేదు. ఇక్కడ
ముందుకి మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా కావలి పట్టణంని పరిశ్రమలతో చాలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ రోడ్డు మార్గం, రైల్వే మార్గం, అట్నే రామాయపట్నం పోర్టు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. చుట్టుపక్కల మనకి అవకాశాలు పెట్టుకొని కూడా ఇప్పటి వరకు ఏ అభివృద్ధి కనపడటం లేదు. ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వస్తే కావలిపట్నాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలని అభివృద్ధి చేసే గవర్నమెంటు మన తెలుగుదేశం గవర్నమెంటు, రేపు రాబోయేది కూడా తెలుగుదేశం గవర్నమెంటే. అంటే కృష్ణారెడ్డి గారిని, కావ్య కృష్ణారెడ్డి గారిని సైకిల్ గుర్తేసి కావలి శాసనసభ్యులుగా గెలిపించాలా, అట్టే నన్ను పార్లమెంట్ సభ్యులుగా గెలిపించాలని కోరుతున్నాను. కావలి నియోజకవర్గంలోని కావలి మున్సిపాలిటీ ఏరియాలో 25వ వార్డు, 26వ వార్డులో ఈరోజు ఇంటింటా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాం. సైకిల్ గుర్తుకు ఓటేసి ఈ రాష్ట్ర అభ్యున్నతికి తోడ్పడేటువంటి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి. కావలిని అభివృద్ధి చేసుకుందాం, కావలిలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకుందాం. కావలికి ఈరోజు ఒకే ఒక బ్రిడ్జి ఉంది, రైల్వే బ్రిడ్జి. 39 సంవత్సరాలు పూర్తయిన బ్రిడ్జి ఉంది. ఈరోజు జనతాపేట, వెంగళరావు నగర్, తుఫాన్ నగర్, ఇందిరానగర్, బాలకృష్ణ నగర్ అన్ని ప్రాంతాల్లో కూడా పాపులేషన్ పెరిగిపోయినా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి. రైల్వే క్రాసింగ్ ఇంకా 2 బ్రిడ్జిలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. డ్రింకింగ్ వాటర్ సమస్య మేజర్గా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, పాత జలగ వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ వెంగళరావు నగరం ఆవిర్భావం జరిగింది. ఆ రోజున ప్రభుత్వం మార్కెట్ వాల్యూకి ఆస్తులన్నింటినీ కూడా అమ్మటం జరిగింది. ప్రభుత్వం దగ్గర నుంచి మార్కెట్ వాల్యూకి ఉన్నటువంటి ఓనర్స్ అందరికీ కూడా ఈ రోజున 10 క్లైమ్స్ లేక ఈరోజు అంటే డాటెడ్ ల్యాండ్ కింద ఉన్నందువల్ల ఈరోజు రిజిస్ట్రేషన్ లాగిపోయినటువంటి వైనం ఉంది. తప్పకుండా తెలుగుదేశం రాగానే మొట్టమొదటి ఆ కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి ఆ కార్యక్రమం తీసుకుని ఈరోజు వెంగళరావు నగర్, టీచర్స్ కాలనీ, తుఫాన్ నగర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మార్కెట్ వాల్యూకి అమ్మినటువంటి వాటన్నిటిని మళ్ళా రిజిస్ట్రేషన్ చేపించే విధంగా కూడా చేస్తామని కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. తప్పకుండా దాన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీని పెంచి రోజుకు 2 గంటల నీళ్లు సబ్సిడీకి ఇచ్చేటట్టుగా రేపు తెలుగుదేశం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం కూడా ఎంపీలుగా, ఆయన ఎంపీగా నేను ఎమ్మెల్యేగా గెలవబోతున్నాం. మొట్టమొదటి కావల్లో మున్సిపల్ అధికారులతో రివ్యూ చేపి ముందు డ్రింకింగ్ వాటర్ మీద ప్రముఖ ప్రాధాన్యత ఇచ్చి శానిటేషన్ని డెవలప్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ 25వ వార్డు, 26వ వార్డు ప్రజలు మా మీద చూపిన ప్రేమ, వాళ్ళు చూపించేటువంటి దీవెనలు, ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి మంచి మెజార్టీతో తెలుగుదేశం ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నాకు మంచి మెజార్టీ రాబోతుంది. ఇక్కడ ఉన్న యువకులు, నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ వాళ్ళు అందరూ సమిష్టి మీద కృషి చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రపంచంలాగా ఉన్నటువంటి ప్రజా నీరాజనం ఈరోజు మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, నన్ను ఒక ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా మా కార్యకర్తలకు, బీజేపీ నాయకులకి, జనసేన నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.